హాయ్ ఎవ్రీవన్. ఏపీ పాలిసెట్ 2026 కోసం మీరు ఈ వీడియో చూస్తున్నారని నాకు తెలుసు కదా. సో ఏపీ పాలిసెట్ 2026 ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, సో అది ఈ వీడియోలో మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి అప్డేట్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ పాలిసెట్ రిజల్ట్స్ అయిపోయాయి కాబట్టి కౌన్సిలింగ్ మీద కంప్లీట్గా ఇస్తాను. 2 సీట్ అలాట్మెంట్ వచ్చే వరకు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అండ్ దెన్ పాలిటెక్నిక్ అప్డేట్స్ కానీ మన ఛానల్ అనేది ఆల్మోస్ట్ 100లో 99.9% అంతా కూడా పాలిటెక్నిక్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మీ డిప్లొమాలో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను. బై ది వే, మీరు ఇదే కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు నితిన్. సో ఈ ఛానల్ నితిన్ కొల్లూరు. ఓకే, సో ఏపీ పాలిసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ అఫీషియల్గా మనకి పోర్టల్ ఓపెన్ చేసి ఆన్లైన్ పోర్టల్ అనేది పెట్టడం కానీ ఏమీ జరగలేదు కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ. సో ఈ కౌన్సిలింగ్ అనేది 100% జూన్లో ఉంటుంది. దానిలో ఎటువంటి మార్పు ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు రిజల్ట్స్ అయిపోయాయి, వాళ్ళు ప్రాసెస్లో ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఎస్బిటిఈటి బోర్డు మీకు పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది జూన్లో 100% కండక్ట్ చేస్తారు. అండ్ ఐ ట్రైడ్ కాంటాక్టింగ్ దమ్, బట్ ఎవరు కూడా ఆన్సర్ చేయట్లేదు. వన్స్ నాకు రిప్లై వచ్చిన తర్వాత నేను మెయిల్ కూడా చేస్తాను. వన్స్ నాకు రిప్లై వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను, ఒకవేళ కనుక ఎప్పుడని నాకు అప్డేట్ వస్తే. బట్ జూన్లో అయితే 100% ఉంటుంది. లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది June 20న స్టార్ట్ అయ్యి ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఫీ పేమెంట్ చేయాలి, అప్పుడు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మొత్తం ఒక 20 days అనేది కౌన్సిలింగ్కి టైం పడుతుంది. సో లాస్ట్ ఇయర్ June 20న స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ జూలై 2nd వీక్ వరకు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది జరిగింది. కాబట్టి ఈ ఇయర్ కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ July 3rd వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి June 3rd వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి వెరీ వెరీ హై ఉన్నాయి. ఈ లోపు కనుక మనకు అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా కూడా డిస్క్రిప్షన్లో నేను పెడతాను, ఒకసారి చూడండి. మీకు అందులో అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది మళ్ళీ నేను చెప్తాను. అండ్ ఫీజు ఎంత ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అయితే చెప్తాను. స్టే ట్యూన్. June 3rd వీక్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంతకన్నా ముందు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. క్విక్ అప్డేట్ అనేది నేను మళ్ళీ ఇస్తాను వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్.